సో గైస్ లాస్ట్ ప్రాబ్లం మనం ఏదైతే చూసామో సో అది ఆల్రెడీ మనం కంప్లీట్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద థర్డ్ ప్రాబ్లం అనమాట. సో ఆన్ ద సేమ్ థింగ్ సో ఎప్సిలాన్ మూవ్స్ మీదే సో బట్ డిఫరెంట్ ఆటోమేటెడ్ డయాగ్రామ్స్ తీసుకుంటున్నాం అనమాట. సో గైస్ ఇది కొంచెం చూడండి. సో దీంట్లో ఏంటంటే మనకి ఇది కొంచెం లైక్ ఇట్స్ కంప్లీట్లీ చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అండ్ దట్టు చాలా ఎక్కువ మనకి వాల్యూస్ అనేవి కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు కొంచెం లాజిక్గా ఆలోచిస్తే మీకు ఈ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ జస్ట్ గో అహెడ్ విత్ ద డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. సో ఫర్ ఎప్సిలాన్ క్లోజర్ ఫర్ ఏ నాట్కి రాద్దాం ఫస్ట్. సో ఏ నాట్కి ఎప్సిలాన్ క్లోజర్ రాద్దాం. సో ఫస్ట్ ఏ నాట్కి మనం ఏం చేయాలి? సో ఫస్ట్ మనకి ఏదైతే ఏ పర్టికులర్ స్టేట్ గురించి అయితే మనం రాయాలనుకుంటున్నామో ఆ స్టేట్ని ఖచ్చితంగా వీ నీడ్ టు మెన్షన్ కదా. సో కాబట్టి ఏ నాట్ కాబట్టి సో ఏ నాట్ని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఏ నాట్ ఈజ్ ఎప్సిలాన్ మూవ్ టు ఎక్కడికి వెళ్తుంది? అది A1కి వెళ్తుంది కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా వీ నీడ్ టు గో అహెడ్ విత్ ద A1 ఆల్సో. ఏ నాట్ నుంచి A1కి వెళ్ళింది, అక్కడ వరకు ఫైన్ బాగానే ఉంది. ఇప్పుడు A1 అనేది మళ్ళీ ఎప్సిలాన్ ఎక్కడికైనా వెళ్తుందో లేదో చెక్ చేయండి. ఎస్, A1 అనేది ఎక్కడికి ఎప్సిలాన్ మూవ్ అవుతుంది? A2 అవుతుంది అనమాట. సో అప్పుడు A2 కూడా మనం ఇక్కడ రాయాలన్నమాట. అదేగా చెప్పాను, ఎప్సిలాన్ మనకి ఎంతవరకు ఉంటే అంతవరకు వీ నీడ్ టు ప్రొసీడ్. ఇప్పుడు A2 అనేది ఎప్సిలాన్ మూవ్ అవుతుందా? అవ్వట్లేదు. సో కాబట్టి ఇక్కడతో మనం ఆపేయవచ్చు అనమాట. ఇప్పుడు బట్ కాబట్టి ఇక్కడ A1 అనేది చూడండి, మళ్ళీ ఇక్కడ ఎప్సిలాన్ మూవ్ A6 కూడా వెళ్తుంది అనమాట. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి? ఏ నాట్ అనేది ఫస్ట్ అది మనం సెల్ఫ్ కాబట్టి అది రాసాము. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే A1 అనమాట. సో ఇక్కడ నుంచి A1 ట్రాన్సాక్షన్ ఎప్సిలాన్ ఉంది కాబట్టి A1 రాసాము. ఇక్కడ నుంచి A2 ఉంది కాబట్టి సో A2 మూవ్ అనేది కూడా రాసాము. సో నౌ వీ నీడ్ టు ప్రొసీడ్ విత్. ఇక్కడ మనకి A2 నుంచి మనకి ఫర్దర్గా ఏమైనా ఉన్నాయంటే లేవు కాబట్టి సో దాన్ని మనం అక్కడితో వదిలేవచ్చు. సో A1 నుంచి మళ్ళీ మనకి ఎటు ఉన్నాయి ఇక్కడ? ఎస్, A1 నుంచి మళ్ళీ మనకి ఎక్కడికి ఉంది అంటే ఎప్సిలాన్ మూవ్ A6కి ఉంది అనమాట. సో మళ్ళీ A6 నుంచి ఎప్సిలాన్ ఏటన్నా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో A6 నుంచి ఏమన్నా ఉందా? ఏ కాబట్టి సో దెర్ ఈస్ నో ఎప్సిలాన్ మూవ్, దెన్ ఆటోమేటికల్లీ వీ నీడ్ టు క్లోజ్. సో దిస్ ఈస్ ద ఈ క్లోజర్ ట్రాన్సాక్షన్ ఫర్ ఏ నాట్ అనమాట. సో ఏ నాట్కి ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటి అంటే ఇదనమాట. సో మనకి ఏ నాట్ నుంచి ఎప్సిలాన్ ముందు ఏ నాట్ సెల్ఫ్ రాసాము, నెక్స్ట్ వన్ వచ్చే బయటికి A1 రాసాము, నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి మనకి ఎప్సిలాన్ A2కి వెళ్ళాము, సో నెక్స్ట్ వన్ వచ్చే బయటికి A6కి వచ్చాము. అక్కడితో కథం అనమాట. సో ఫర్ ద నెక్స్ట్ స్టెప్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ A1కి చూద్దాం. A1కి మనం ఎలా రాస్తాం? A1 అంటే A1 అనేది ఇక్కడ ఉంది కదా. A1 నుంచి ఎప్సిలాన్ మూవ్ ఎక్కడికి వెళ్తుంది? సో ఫస్ట్ A1 అంటే ముందు A1 రాయాలి కదా. సో నెక్స్ట్ వన్ ఏం చేయాలి? A1 ఎప్సిలాన్ మూవ్ ఎక్కడికి వెళ్తుంది? A2కి వెళ్తుంది అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ A2 అనమాట. A2 నుంచి ఎప్సిలాన్ వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్ళట్లేదు. సో ఇక్కడ A1 నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అన్న. A1 నుంచి మళ్ళీ ఎప్సిలాన్ మూవ్ ఎక్కడికి వెళ్తుంది? A6కి వెళ్తుంది కాబట్టి సో వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ A6 అనమాట. సో ఆఫ్టర్ A6 మళ్ళీ ఎక్కడికైనా ఎప్సిలాన్ మూవ్ ఉందా అంటే సో లేదు కాబట్టి వీ నీడ్ టు క్లోజ్ ఇట్ అనమాట. ఇక్కడతో A1 యొక్క ట్రాన్సాక్షన్ కూడా కథ. దెన్ సో ద నెక్స్ట్ స్టేట్ వచ్చేపాటికి A2 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A2 అనే స్టేట్కి ఈ క్లోజర్ ఎలా ఉంది? A2 నుంచి అంటే ముందు సెల్ఫ్ రాయండి ఫస్ట్. A2 అనగానే సో ముందు మనం A2 అనేది నథింగ్ బట్ సెల్ఫ్ కాబట్టి A2 ని సెల్ఫ్ గా రాసాము. A2 నుంచి ఏమైనా ఎప్సిలాన్ వాల్యూ ఉందా? నథింగ్ బట్ మనకి ఇక్కడ ఎప్సిలాన్ మూవ్ ఏమైనా ఉందా అంటే A2 నుంచి ఎప్సిలాన్ మూవ్ ఎక్కడికైనా ఉందా అంటే లేదు. సో కాబట్టి వీ కెన్ క్లోజ్ A2 లైక్ దిస్. A2 ని వదిలేవచ్చు. నెక్స్ట్ స్టెప్ తీసుకోండి, A3 తీసుకోండి. ఇప్పుడు A3 నుంచి చూడండి, A3 ఇక్కడ ఉంది కదా. A3 నుంచి ఫస్ట్ మనం ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటి? దాన్ని సెల్ఫ్ చేయాలి కాబట్టి సో నథింగ్ బట్ మనం A3 రాయాలి. A3 అనేది రాసిన తర్వాత ఎప్సిలాన్ మూవ్ ఎక్కడికి ఉంది? A4 అనమాట. సో అల్టిమేట్ గా మనకి ఏంటి అంటే A4 రాసాము. ఇంకా A3 నుంచి ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? లేవు. సో A4 రాసాము, ఫైన్ బాగానే ఉంది. A4 నుంచి మళ్ళీ ఎప్సిలాన్ ఉందా లేదో చెక్ చేసుకోండి. A4 నుంచి మనకి B అనేది ఉంది కానీ ఎప్సిలాన్ లేదు కాబట్టి వీ కెన్ క్లోజ్ A3 హియర్. మా అర్థమవుతుందా? సో A3 ట్రాన్సాక్షన్ ని మనకి ఇలా వదిలేయచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్? ద నెక్స్ట్ స్టేట్ ఈస్ A4 అనమాట. సో A4 అంటే మన A4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఫస్ట్ దాని యొక్క సెల్ఫ్ ని రాయండి. సో నథింగ్ బట్ A4 ని ఫస్ట్ మనం రాస్తాము. A4 నుంచి ఎప్సిలాన్ మూవ్ ఏదైనా ఉందా? లేదు. సో A4 నుంచి మనకి ఏం మూవ్ ఉంది? సో B అనే మూవ్ ఉంది కాబట్టి సో అది ఎప్సిలాన్ కాదు కాబట్టి సో నో నీడ్ టు మెన్షన్. సో అక్కడ నుంచి మనకి ఏమైనా ట్రాన్సాక్షన్ వెళ్తుందంటే వెళ్ళదు అనమాట. సో అల్టిమేట్ గా మనం A4 అనేది బై డిఫాల్ట్ ఇలా క్లోజ్ చేసేస్తే కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే A5 అనమాట. సో A5 అంటే నథింగ్ బట్ A5 ట్రాన్సాక్షన్ చూడండి ఇప్పుడు. సో A5 అనేది ఇక్కడ ఉందన్నమాట. A5 నుంచి ఓన్లీ దెర్ ఈస్ ఓన్లీ వన్ మూవ్, దట్ ఈస్ ఎప్సిలాన్ మూవ్ టు దేనికి ఉంది? జాగ్రత్తగా వినండి ఒకసారి. A5 అనేది ఫస్ట్ మనం A5 రాయాలి బికాస్ దట్ ఈస్ ద సెల్ఫ్ కాబట్టి. సో A5 నుంచి ఎప్సిలాన్ మూవ్ ఎటు ఉంది? A1 ఉంది. సో కాబట్టి మనం A5 నుంచి A1 కి మనం ఎప్సిలాన్ మూవ్ రాస్తాము. మళ్ళీ ఇక్కడ చూడండి A1 కి వచ్చిన తర్వాత A1 నుంచి ఎప్సిలాన్ మూవ్స్ ఏమున్నాయో చూడండి. A1 నుంచి మళ్ళీ ఎప్సిలాన్ మూవ్ ఎటు ఉంది?
A2కు ఉంది అండ్ A2 తర్వాత ఏమన్నా ఉందా ఎప్సిలాన్ మూవ్ లేదు. బై ద వే A1కి వచ్చిన తర్వాత A1 నుంచి మళ్ళీ ఎప్సిలాన్ మూవ్ ఎటుంది A6 ఉందన్నమాట. సో కాబట్టి ఆ A6 తర్వాత మళ్ళీ ఏం లేదు కాబట్టి మనం ఇక్కడితో వదిలేవచ్చు అనమాట. మీకు ఇంకా సింపుల్గా తెలియాలి అంటే A1లో ఏమున్నాయి చూడండి, ఇక్కడ A1లో ఏమున్నాయి A1 A2 A6 A1 A2 A6 అవే యాస్టీస్గా క్రియేట్ అవుతాయి. మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు లైక్ అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి కరెక్ట్ వచ్చినా లేదనేది. ఇక్కడ మనకి ఎలా వచ్చింది A5 అనేది ఫస్ట్ మనకి సెల్ఫ్ ఎప్సిలాన్ మూవ్ ఉంది కాబట్టి A1 వచ్చింది. మళ్ళీ A1 దగ్గర నుంచి ఎప్సిలాన్ మూవ్ ఉంది కదా అది కూడా రాయాలి. A2 రాయాలి. A2 నుంచి ఎప్సిలాన్ ఏమైనా ఉందా లేదు కాబట్టి ఇక్కడతో కథం క్లోజ్ చేసేయండి. మళ్ళీ A1 నుంచి ఇక్కడ ఇంకొక ఎప్సిలాన్ 2 A6 ఉంది. మళ్ళీ ఇక్కడ మనం A6 రాయాలి. మళ్ళీ ఇక్కడ A6 తర్వాత ఎప్సిలాన్ ఏం లేదు కాబట్టి మనం అక్కడతో క్లోజ్ చేసేవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి A5 స్టేట్స్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇంకా 2 స్టేట్స్ ఉన్నాయి అన్న. సో ఒకటి వచ్చేపాటికి A6 స్టేట్. సో మనకి A6 అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, A6 అనేది ముందు మనకి సెల్ఫ్ రాయాలి కాబట్టి సో నథింగ్ బట్ ఇక్కడ మనం A6 అనేది అని రాయాలి. సో A6 నుంచి ఏమైనా ఎప్సిలాన్ మూవ్ ఉందా లేదా చెక్ చేయండి. సో A6 నుంచి ఎలాంటి ఎప్సిలాన్ మూవ్ లేదు కాబట్టి సో అల్టిమేట్గా మనం ఏం చేయొచ్చు అంటే సో వీ నీడ్ టు క్లోజ్ ఇట్. ఇక్కడతో మనం A6 అనేదాన్ని క్లోజ్ చేసేవచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? సో ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి A7 అనమాట. సో A7 వచ్చేపాటికి సో ఫస్ట్ మనం సెల్ఫ్ రాయాలి. సో నథింగ్ బట్ A7 అనే స్టేట్ రాస్తాము. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, A7 నుంచి ట్రాన్సాక్షన్ దేనికి ఉంది A1 ఉంది అనమాట. సో అంటే నథింగ్ బట్ A7 నుంచి మళ్ళీ A1 కి ట్రాన్సాక్షన్ ఉంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. సో ఇక్కడ A1 ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా రాసేయండి. ఇక్కడ A1 నెక్స్ట్ A2 నెక్స్ట్ వన్ వచ్చేపాటికి A6 అనమాట. సో మీరు కావాలంటే వీ కెన్ క్రాస్ చెక్. ఇక్కడ A1 A2 A6 ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవే వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి A7 నుంచి A1కి వెళ్దాం. A7 అయిపోయింది A1 అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, A1 నుంచి ఎటు వెళ్తున్నాం A2 తర్వాత ఎప్సిలాన్ ఉందా లేదు. సో మళ్ళీ A1కి వచ్చేయాలి. A1 నుంచి A6కి ఎప్సిలాన్ ఉంది. మళ్ళీ A6 నుంచి ఏమైనా ట్రాన్సాక్షన్ ఉందా లేదు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎప్సిలాన్స్ అనేవి మనకి ఎక్కడ వరకు మూవ్ అవుతాయో అన్ని స్టేట్స్ వరకు మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు మూవ్ అనమాట. అర్థమవుతుందా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.